హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి పురాణా హవేలీ దగ్గర అయితే ఉన్నాము. ఇందులో వచ్చేసి రాజులు వాడిన మనకు అత్యంత విలువైన వస్తువులు అయితే ఉన్నాయి. ఇక ప్రస్తుతం మనం చూస్తుంది వచ్చేసి పురాణా హవేలీ. ఇది ఏంటంటే మనకు ఒకప్పుడు నిజాం రాజుల యొక్క రెసిడెన్సీ అంటే ఇల్లు అన్నట్టు. చౌమహల్లా ప్యాలెస్ ఎలానో ఈ పురాణా హవేలీ కూడా అలానే అన్నట్టు. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక దీన్నే నిజాంస్ మ్యూజియం అని కూడా అంటారు. వాళ్ళ కాలం నాటి ఫిరంగి ఉంది. ఇలా ఫిరంగిని దాటుకొని ఇలా మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇదేంటంటే ఒక బాధ మొత్తం స్కూల్కి అయితే ఇచ్చేసారట. ఒక పార్ట్లో వచ్చేసి విలువైన వస్తువులు అయితే ఉంచారు. ఇలా పైకి వెళ్ళాలంటే మనకేంటంటే ఇలా మొత్తం చెక్కతో చేసింది ఉంటుంది. దీని నుంచి పైకి అయితే వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ డీటెయిల్స్కి వస్తే మనకు వీడియో కెమెరా వచ్చేసి 500, ఫర్ పర్సన్ టికెట్ వచ్చేసి 125. అలానే మీరు ఓన్లీ ఫొటోస్ తీసుకోవాలంటే 125 రూపీస్ అయితే ఉంది. మీకు ఏంటంటే వీడియో కెమెరాకు స్పెషల్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఎంట్రీలోనే మనకు నిజామ్స్ యొక్క ఫోటో ఉంటుంది. అది దాటుకొని లోపలికి రాగానే ఒకసారి చూడండి, ఇలా మ్యాప్ కనబడుతుంది చూడండి. ఈ మ్యాప్ ఏంటంటే మన నిజాం రాజులు 7 ఎక్కడి నుంచి ఎక్కడికి పరిపాలించారు, వాళ్ళ పరిపాలన మొత్తం ఇక్కడైతే మనకు కనబడుతుంది మ్యాప్లో. ఇలా లెఫ్ట్ సైడ్ అయితే చూడండి, వాళ్ళు ఏంటంటే ఏది నిర్మించినా దానికి ముందు ఇలా వెండితోనే చేసేవాళ్ళట. చూశారు కదా, ఒక నిర్మాణం ఆ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు మరొక నిర్మాణం అయితే కనబడుతుంది చూడండి. ఇది కూడా మొత్తం మనకు వెండితో చేయబడింది. ఏంటిది అనేది క్లియర్గా ఇక్కడ రాసి అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు పీరిల పండుగ చేసుకుంటాం కదా, ఆ నిర్మాణం అయితే ఉంది. మన హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ వచ్చేసి నిజాం రాజులు ఒక 140 సంవత్సరాల క్రితం ఉపయోగించిన వాళ్ళ బంగారం వెండితో చేసిన ఊయలన్నట్టు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఉంది కదా, బేగంపేట ఎయిర్పోర్టు, దాని నమూనా ఉంది. ఇక్కడ రాజు యొక్క చిత్రపటం ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం. ఇక్కడ చూడండి హైకోర్టు. అంటే రాజు ఏంటంటే ఫస్ట్ నమూనాను వెండితో తయారు చేయించి తర్వాత నిర్మాణాలు అయితే నిర్మించేవాడట. ఇక్కడ కూడా చూడండి, రాజుగారు అన్ని అనేకమైన వస్తువులు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి వెండితో చేసింది ఒకటి కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి ఆకులు అవి తింటారు కదా, వాటికి సంబంధించినవి. ఇక్కడ చూడండి మరొకటి నది వెండితో చేసింది. ఇక్కడ మనకు చేతితో రాసిన ఖురాన్ అయితే కనబడుతుంది చూడండి. ఇగో ఇక్కడ కూడా అత్యంత విలువైన వస్తువులు చాలా ఉన్నాయి చూడండి, అన్ని వెండితో చేసినాయి. ఇగో కీ చూడండి, ఇక్కడ ఎగ్జిబిషన్ని ఫస్ట్ ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేసినప్పుడు ఉపయోగించిన కీ. ఇక్కడ టీ కప్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి. రాజుగారు ఏంటంటే ఏదైనా సరే ఒక నిర్మించే ముందు ఆ కాలంలో వాటి నమూనాలను అయితే నిర్మించేవాడట. ఇలా బంగారంతో చేసిన కీసు అవన్నీ ఉన్నాయి. ఇగో తాపి ఫస్ట్ వేస్తారు కదా, ఆ తాపి వేసినవి అన్నీ ఇక్కడ పెట్టారు చూడండి. ఒక్కసారి మనకు తాపితో వేసిందంటే అది పక్కకు అలానే పెట్టేసేవాడట. కీ కూడా అంతే. ఇక్కడ చూడండి, మనకు ఇది మీకు చూస్తే తెలుస్తుంది చూడండి, మొజంజాహి మార్కెట్ చూడండి, వెండితో చేసింది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కనబడుతుంది చూడండి. ఇలా అన్నీ మనకేంటంటే వెండితో చేసినవి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే బంగారంతో చేసినవి ఉన్నాయట. ఇక్కడ కూడా చూడండి, నేను క్లియర్గా గైడ్తో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయించాను. ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది. ఇక్కడ మరొకటి చూడండి, ఇక్కడ కీస్ చూడండి, బంగారు కత్తెర, బంగారు తాళం చేయి అయితే ఉంది చూడండి. రాజుగారు ఏదో ఓపెన్ చేసినా అవన్నీ అలానే భద్రపరిచి అయితే ఉంచేవాళ్ళట. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ మీకు బంగారంతో చేసినవి కొన్ని కనబడుతున్నాయి చూడండి. ఇగో మొత్తం ఏనుగు దంతాలతో చేసినవి ఉన్నాయి ఇక్కడ, చార్మినార్తో సహా. ఇగో ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో మరొక బ్రిడ్జు. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ మనకు నిజామాబాద్లో ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ అట. ఇక్కడ చూడండి, ఇలానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొన్ని కప్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే, ఏవైనా ఆ కప్పులో పోసినప్పుడు విష పదార్థాలు ఏమన్నా ఉన్నాయనుకో రంగు మారిపోతుందట. అలా గుర్తించే విధంగా ఉన్నాయి అవన్నీ. ఇక్కడ కూడా చాలా కనబడుతున్నాయి చూడండి, వెండితో చేసినవి అన్నీ. ఇక్కడ వెండి ప్లేట్ లాగా ఉంది చూడండి ఇది. ఇగో చాలా కప్పులు కనబడుతున్నాయి. ఇగో నిజామ్స్ రాజు యొక్క ఫొటోస్ కనబడుతున్నాయి. ఇగో ఇక్కడ చూడండి 7 నిజాం రాజుల యొక్క ఫోటో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు నిజాం రాజు చనిపోయినప్పుడు ఫోటో. సుమారు 10 లక్షల మంది వచ్చిరట. ఇగో ఇక్కడ అందరు రాజుల యొక్క చిత్రపటాలు ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఈ రాజు ఏంటంటే మనం ఎటు చూస్తే అటే కనబడ్డట్టయితే అనిపిస్తాడు. 2 అద్దాల మధ్యలో సమ్ క్రిస్టల్స్తోనైతే ఏర్పాటు చేసిరట. ఇక్కడ నుంచి మనం రెండో రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి మొత్తం బంగారం అయితే ఉన్నాయట. ఇక్కడ చూడండి, మనకు ఉస్మానియా యూనివర్సిటీ అయితే కనబడుతుంది చూడండి. మొత్తం వెండితో చేయబడి నిర్మాణం అయితే ఉంది. ఎప్పుడు నిర్మించారో అంతా క్లియర్ ఇక్కడ రాసి అయితే ఉంది. ఇక తాపి ఫస్ట్ వేసిందట, ఆ బంగారం చూడండి, దాంతో వేసిరట చూడండి బంగారంది. ఒక సైడ్ వచ్చేసి మీకు వెండితో చేసింది అయితే ఉంది. ఇక ఇక్కడ వచ్చేసి వేరే దేశ వస్తువుల్లో మనకు గిఫ్ట్గా ఇచ్చారట. స్వతంత్రం ముందు ఉన్న ఫ్లాగ్ అది, నిజాం రాజుల ఫ్లాగు. ఇక ఇక్కడ చూడండి మొత్తం బంగారంతో చేసింది. సుమారు ఏది చూసినా 5-6 కిలోలు ఉంటుంది చూడండి.
ఇగో అన్నీ బంగారంతో చేసినాయి చూడండి. అంటే అందుకే వందల కోట్ల విలువ చేసేటి ఇవన్నీ. గడియారాలు కూడా ఉన్నాయి చూడండి. కొన్ని వచ్చేసి వేరే దేశస్తులు ఇచ్చినాయి. ఇగో ఇక్కడ టీ కప్ కనబడుతుందా, అది వజ్రాలతో చేయబడిందట. సుమారు 200-300 కోట్లు ఉంటుందట ఆ కప్పులు చూడండి. ఈ రైట్ సైడ్ ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇవి కూడా అంతే. ఓపెన్ చేసినప్పటి కత్తెర, కీలు. ఇగో ఇది వచ్చేసి 100 కోట్ల టిఫిన్ బాక్స్ అన్నట్టు. చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం పైన వచ్చేసి వజ్రాలు ఉంటాయి. మొత్తం 2 కిలోలు 3 కిలోలు ఉందట చూడండి. ఇగో ఈ కింద కూడా చూడండి అలానే. ఇగో కింద చూడండి టీ కప్స్, ఇవన్నీ మొత్తం బంగారంతో చేసిన టీ కప్స్. ఇక్కడ హుక్కా తాగుతారు కదా, అది ఉంది చూడండి, వెండితో చేసింది. ఇటు సైడ్ కూడా చూడండి, మీకు చాలా కనబడుతున్నాయి చూడండి. ఇగో మనకేందంటే రాజుగారికి దేశ విదేశాల నుంచి కూడా గిఫ్ట్లు వచ్చినాయి. మొత్తం ఇక్కడనే భద్రపరచడం అయితే జరిగింది చూడండి. ఈ కింద చూడండి చాలా కనబడుతున్నాయి మీకు. ఇగో ఇక్కడ నుంచి ఇటు సైడ్ చూడండి ఒకసారి. ఇగో ఇవి వచ్చి గ్లాస్తో చేసినాయి, గ్లాస్ మెటల్. ఇగో ఇది వచ్చేసి చాలా విచిత్రం అట. ఏదన్నా విష పదార్థాలు కలిపితే క్లియర్గా మనకు తెలుస్తాడట. ఇక్కడ చూడండి తులసి వృక్షం ఉంది, ఆ పైన శ్రీకృష్ణుడు అయితే మనకు కనబడతాడు చూడండి, ఎంత బాగుందో. ఇటు సైడ్ అండి ఒకసారి. ఇగో ఇక్కడ చూడండి కత్తులు చూడండి. ఇగో ఈ కత్తులకు కూడా మనకు బంగారంతో పూత పూసినాయి, బంగారము ఉన్నాయి, తొడిగినాయి. మొత్తం పైభాగం అంతా బంగారంతో చేసింది చూడండి. చాలా పవర్ఫుల్ కత్తులు ఇక్కడ పెట్టారన్నట్టు. బోన్ కూడా కట్ అవుతుందట. ఇగో ఇక్కడ చూడండి బ్రిడ్జ్ నమూనా. ఇక్కడ చూడండి స్టిక్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్స్ కనబడుతున్నాయి. కప్పులు కూడా కనబడుతున్నాయి చూడండి ఇటు సైడు. ఇగో చాలా రకాలైన కప్పులు. కింద చూడండి ఒకసారి. ఇగో ఇవన్నీ టీ కప్స్ అన్నట్టు. ఇక్కడి నుంచి ముందుకు వస్తే ఇగో మరొకటి దీపం పెట్టుకుంటాం కదా, అది వెండితో చేయబడింది. ఇక్కడ ఏదైనా నిర్మాణం ముందు మనం ఆ కాలం చూస్తే ఈ విధంగా ఉంటుంది, 8 కిలోలది. ఇక్కడ రాజసింహాసనం చూడండి, ఇది మొత్తం బంగారంతో చేయబడిందట చూడండి. ఇదంతా ప్రైవేట్ మ్యూజియం అన్నట్టు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఈ మ్యూజియం లేదు. చివరి రాజు కుటుంబీకులు వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుందట. ఇక ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి లిఫ్ట్ కనబడుతుంది చూడండి, ఆ కాలం నాటి లిఫ్ట్. వాళ్ళ రెసిడెన్సీ కదా, ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే వాడేవాళ్ళట, చేత్తో నింపేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు కూడా వర్కౌట్లో ఉందట, గోడలు సరిగా లేకపోవడం వల్ల యూజ్ చేస్తలేరు. ఇక్కడ నుంచి ఇలా లాస్ట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా మనకు పురాతన కాలంని చాలా భద్రపరచడం అయితే జరిగింది. ఇది వచ్చేసి గోల్డ్ ఇక్కడ కనబడుతున్నాయి, వాటితో పాటు వజ్రాలు కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే వజ్రాలు వచ్చేసి ఇప్పుడైతే వజ్రాలు కావట. నాంపల్లి మనకు రైల్వే స్టేషన్ ఓపెన్ చేసింది, అవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ కాయిన్స్ కూడా అన్నీ కనబడతాయి, నిజాం రాళ్ళకు సంబంధించిన కాయిన్స్. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఎంత అంటే 6వ నిజాం యొక్క ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ అన్నట్టు. ఈ రాజు ఏంటంటే ఒక్కసారి వేసుకున్న డ్రెస్ మళ్ళీ అయితే వేసుకోడట. అన్నీ వచ్చేసి ఇక్కడనే భద్రపరచడం జరిగింది. మొత్తం 2 అంతస్తుల్లో ఉంటుంది. వాళ్ళ కాలంలో డ్రెస్సెస్ అయితే ఇక్కడ చూడొచ్చు. అయితే ముఖ్యంగా వచ్చేసి వీటి ఫుల్ వీడియో వచ్చేసి ఛానల్లో ఉంది, క్లియర్గా గైడ్తోనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి నిజాం మ్యూజియం, నిజాం ప్యాలెస్ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ.